టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు 2 భాగాలుగా విడుదల కానున్న ఈ యొక్క సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి. దీంతో ఆయన నటించిన కొత్త చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇటు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మే 9న విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ యొక్క చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్పై ప్రకటన కూడా విడుదలైంది. ఒక పోస్టర్తో పాటు మే 9న చిత్రం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ యొక్క సినిమాలో కొల్లగొట్టినదిలో పాట రిరిక వీడియోను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు. 2023లో విడుదలైన బ్రో తర్వాత దాదాపు 2 ఏళ్లకు హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ వెండి తెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయని ఏఎం రత్నం అన్నారు. ఇక పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీని జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ యొక్క సినిమా ఫస్ట్ పార్ట్ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ను కూడా అదే సమయంలో విడుదల చేశారు. కానీ పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం జరిగింది. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక ఈ యొక్క పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తారు.